సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: విశాఖ ఉక్కుకు 11,500 కోట్లు, డాకింగ్ దిగ్విజయం, రోదసిలో అనుసంధానమైన స్పేడెక్స్ ఉపగ్రహాలు, కేంద్ర ఉద్యోగులకు శుభవార్త, 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు మోదీ సర్కార్ పచ్చజెండా, తలెత్తుకునేలా తలసరి ఆదాయం 2047 నాటికి 58 లక్షలు, దక్షిణ బస్తర్లో భారీ ఎదురుకాల్పులు, కొల్లేరులో ఆక్రమణలను ఉక్కుపాదంతో అణిచివేయండి, బీదర్లో ఏటీఎం సిబ్బందిపై తూటాలు, 93 లక్షలు దోచుకుని హైదరాబాద్ కు పరారీ, భూముల రీసర్వే రీస్టార్ట్, సైఫ్ అలీ ఖాన్ కు కత్తిపోట్లు, ప్రాణాపాయం లేదన్న వైద్యులు, కొవ్వును కరిగించే క్యాబేజీతో ఆరోగ్యం పదిలం. ఈ రోజు వార్తలను చూద్దాం. విశాఖ ఉక్కుకు 11,500 కోట్లు. విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఊపిరులు ఊదబోతోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న కర్మాగారాన్ని పునరుజ్జీవింపజేసేందుకు రంగం సిద్ధం చేసింది. అందుకోసం 11,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీ సమకూర్చడానికి నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నిర్ణయానికి గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ఆమోదముద్ర వేసినట్లు విశ్వసనీయ సమాచారం. శుక్రవారం అంటే ఈరోజు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దీనిపై అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం చేపట్టిన రోజు నుంచి విశాఖ ఉక్కుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వాములతో సమావేశమై కర్మాగారం పునరుజ్జీవంపై చర్చలు జరుపుతూ ఉన్నారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్లాంట్ను సందర్శించారు. ప్లాంట్ నిలదొక్కుకోవడానికి 18,000 కోట్లు అవసరమని విశాఖ ఎంపీ శ్రీ భరత్, తెదేపా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, కార్మిక సంఘాల నేతలు ఆయనకు తెలియజేశారు. ఆ తరువాత కొన్ని రోజులకే కేంద్ర ఉక్కు శాఖ ఎమర్జెన్సీ అడ్వాన్స్ ఫండ్ కింద జీఎస్టీ చెల్లింపులకు 500 కోట్లు, ముడిసరుకుకు సంబంధించి బ్యాంక్ అప్పుల చెల్లింపులకు 1,150 కోట్ల చొప్పున 2 విడతల్లో సాయం అందజేసింది. డాకింగ్ దిగ్విజయం. వినువీధిలో భారత్ సరికొత్త చరిత్ర లిఖించింది. రోదసి పరిశోధనల్లో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో చేపట్టబోయే భారీ అంతరిక్ష యాత్రలకు అవసరమైన ఒక కీలక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టింది. అగ్రదేశాలకు ధీటుగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టడానికి రంగం సిద్ధం చేసుకుంది. అనుసంధాన ప్రక్రియ డాకింగ్ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన స్పేడెక్స్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ మిషన్ అద్భుత విజయాన్ని సాధించింది. ఈ జంట శాటిలైట్లు దిగ్విజయంగా అనుసంధానమయ్యాయి, కలిసికట్టుగా భూమిని చుట్టేస్తున్నాయి. దీంతో ఈ సంక్లిష్ట సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ చేరింది. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర సాంకేతిక అంతరిక్ష వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు అభినందనలు తెలియజేశారు. తలెత్తుకునేలా తలసరి ఆదాయం. తెదేపా ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య రాష్ట్ర స్థూలోత్పత్తి వృద్ధి రేటు 13.5% ఉంటే, వైకాపా ప్రభుత్వ అసమర్థ అస్తవ్యస్త పాలన వల్ల 2019-24 మధ్య 10.32% పడిపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ 7 నెలల్లో మళ్లీ వ్యవస్థలన్నీ గాడిన పడుతున్నాయని, 2024-25లో జీఎస్డీపీ వృద్ధి రేటు 12.94% ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరపు జీఎస్డీపీ మొదటి ముందస్తు అంచనాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రంలో నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ $2.4 ట్రిలియన్, రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం
$42,000 చేరాలంటే జీఎస్డీపీలో ఏటా 15% వృద్ధి సాధించాలని ఆయన తెలియజేశారు. వృద్ధి రేటు రెట్టింపైతే రాష్ట్ర సంపద, ప్రజల తలసరి ఆదాయం 4 రెట్లు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. దక్షిణ బస్తర్లో భారీ ఎదురుకాల్పులు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దక్షిణ బస్తర్ తుపాకుల మోతతో దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లా ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్, మారేడుబాక అడవుల్లో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య గురువారం భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 17 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. దక్షిణ బస్తర్ అడవుల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాల నుంచి డిఆర్జీ, కోబ్రా, సిఆర్పిఎఫ్ బెటాలియన్లకు చెందిన సుమారు 1500 మంది వరకు జవాన్లు దండకారణ్యంలో కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీ ఎదురుకాల్పులు జరగగా 17 మంది మావోయిస్టులు మృతి చెందారు. కొల్లేరులో ఆక్రమణలను ఉక్కుపాదంతో అణిచివేయండి. కొల్లేరు సరస్సులో సహజ నీటి ప్రవాహాన్ని అడ్డుకొని వన్యప్రాణుల మనుగడకు ప్రమాదకరంగా మారిన ఆక్రమణలను ఉక్కుపాదంతో అణిచివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. గత ఏడాది డిసెంబర్ 11న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 3 నెలల్లోపు కొల్లేరు సరిహద్దులను గుర్తించి అక్షాంశాలు, రేఖాంశాలు ఖరారు చేయాలని ఆదేశించింది. మున్సిపల్ ఘన వ్యర్థాలు, చుట్టుపక్కల పరిశ్రమలు, పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చే మురుగునీటిని ఈ సరస్సులోకి వదలకుండా అడ్డుకట్ట వేయాలని నిర్దేశించింది. ఈ ఉత్తర్వులు మత్స్యకారుల జీవనోపాధికి అడ్డంకులు కల్పించవని రాష్ట్ర ప్రభుత్వం వారికి అవగాహన కల్పించి కోర్టు ఉత్తర్వుల అమలుకు అడ్డు తగలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కేంద్ర ఉద్యోగులకు శుభవార్త. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ గురువారం ఢిల్లీలో సమావేశమై పలు కీలక నిర్ణయాలు చేపట్టింది. వీటిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన వేతన సవరణ సంఘం ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ ఏర్పాటు నిర్ణయాలు ప్రధానమైనవి. 1,15,00,000 మంది ఉద్యోగుల, పింఛన్దారుల జీతాలు, పింఛన్లు పెంచేందుకు 8వ వేతన సంఘం ఏర్పాటు చేస్తున్నట్లుగా గురువారం కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయానికి ప్రధాని మోదీ ఆమోదముద్ర వేశారని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. అలాగే ఏపీలోని శ్రీహరికోట, ఇస్రో, సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలో 3,984.86 కోట్ల అంచనా వ్యయంతో 3వ లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది. భూముల రీసర్వే రీస్టార్ట్. రాష్ట్రంలో భూముల రీసర్వే మళ్లీ మొదలైంది. ప్రతి మండలంలోనూ ఎంపిక చేసిన ఒక గ్రామంలో ఈ నెల 10 నుంచి ప్రభుత్వ భూముల్ని కొలుస్తున్నారు. 20వ తేదీ నుంచి ప్రైవేట్ వ్యవసాయ భూములను కొలతలు వేస్తారు. తరువాత మిగిలిన గ్రామాల్లోనూ రీసర్వే చేపడతారు. ఈ మొత్తం ప్రక్రియను 4 నెలల్లో పూర్తి చేయనున్నారని, రైతుల సమక్షంలో వారి ఆమోదంతోనే రీసర్వే చేసేందుకు రెవెన్యూ అధికారులు ప్రాధాన్యమిస్తున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో రీసర్వేను తక్కువ వ్యవధిలో ఏకపక్షంగా నిర్వహించారు. భూముల విస్తీర్ణం తగ్గిందని, హద్దులు మార్చేశారని, హక్కుపత్రాల్లో తప్పులు దొర్లాయని రైతులు పెద్ద సంఖ్యలో వినతులు అందించారు. అన్నదాతల ఆవేదనను పరిగణలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం వారికి అవగాహన కల్పించి ఆ తరువాతే రీసర్వే చేపట్టాలని జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. బీదర్లో ఏటీఎం సిబ్బందిపై తూటాలు. ఏటీఎం దొంగలు కర్ణాటకలోని బీదర్, ఆ తరువాత హైదరాబాద్లో కాల్పులతో బీభత్సం సృష్టించారు. బీదర్లో ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన 2 సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపి నగదుతో ద్విచక్ర వాహనంపై పరారై హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యారు. అఫ్జల్గంజ్ నుంచి ప్రైవేట్ ట్రావెల్స్లో రాయ్పూర్ వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ట్రావెల్ సిబ్బందికి బ్యాగులు తనిఖీ చేయడం, కట్టల కొద్దీ డబ్బును చూసి అనుమానంతో ప్రశ్నించడంతో నిందితులు ఒకరిపై 2 రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు. బీదర్లో జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్లో జరిపిన కాల్పుల్లో ఒకరు
తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ సంఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. 2 చోట్ల అత్యంత రద్దీ ప్రదేశాల్లో ఆగంతుకులు ఇంతటి తెగింపు ప్రదర్శించడం గమనార్హం. సైఫ్ అలీ ఖాన్కు కత్తిపోట్లు. బాలీవుడ్ నటుడు పటౌడీ రాజవంశ వారసుడు సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగింది. ముంబైలో ఆయన ఉంటున్న ఇంట్లోకి చొరబడిన దుండగుడు కత్తితో పలుమార్లు పొడిచాడు. తీవ్ర గాయాలైన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం సైఫ్ పరిస్థితి నిలకడగా ఉంది. ప్రాణాపాయమేమీ లేదని వైద్యులు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ బాంద్రాలోని సద్గురు సరన్ అపార్ట్మెంట్ 12వ అంతస్తులో ఉంటున్నారు. అత్యంత ప్రముఖులు ఉండే ఈ భవనంలో గట్టి భద్రత ఉంటుంది. ఇంట్లో కరీనా కపూర్తో పాటు 4 ఏళ్ల జేహ్, 8 ఏళ్ల తైమూర్ ఉన్నారు. 5 సహాయకులు ఇంట్లోనే ఉన్నారు. అయినా గురువారం తెల్లవారుజామున దొంగచాటుగా ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు జేహ్ గదిలోకి వచ్చాడు. అక్కడే ఉన్న జేహ్ నాని ఎలియమ్మా ఫిలిప్ను కోర్టు డిమాండ్ చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో హెక్సాబ్లేడ్తో దాడి చేశాడు. ఆమె చేతికి గాయాలయ్యాయి. శబ్దాలు విని వెంటనే జేహ్ గది వద్దకు వచ్చిన సైఫ్పై దుండగుడు కత్తి, హెక్సాబ్లేడ్తో దాడి చేశాడు. ఆయనకు 6 చోట్ల గాయాలయ్యాయి. ఇందులో 2 చిన్నవి, 2 ఓ మాదిరివి కాగా 2 చోట్ల లోతుగా దిగాయి. ఒకటి వెన్నెముకకు దగ్గరగా ఉంది. తీవ్రంగా గాయపడిన సైఫ్ను ఇంట్లో పనిచేసేవారు ఆటోలో లీలావతి ఆసుపత్రికి తరలించారు. దీంతో వైద్యులు అత్యవసరంగా చికిత్స అందించారు. గిరిజన బడులకు మహర్దశ. గిరిజన పాఠశాలల రూపురేఖల్ని సమూలంగా మార్చే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుం కట్టాయి. ఇరుకు గదుల్లో విద్యార్థులు పడుతున్న అవస్థల్ని దూరం చేసేలా సరిపడా తరగతి గదులతో పాటు మరుగుదొడ్లు, వసతి గృహ భవనాలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ కింద 155 కోట్లు మంజూరు చేసింది. వీటిలో 31 చోట్ల వసతి గృహ భవనాల నిర్మాణానికి 75.39 కోట్లు, 39 చోట్ల తరగతి గదుల నిర్మాణానికి 42.20 కోట్లు, 40 ప్రాంతాల్లో పాఠశాలల మరమ్మతులు, నవీకరణకు 13.13 కోట్లు విడుదల అనుమతించింది. 23 గురుకులాల్లో ఉపాధ్యాయ సిబ్బంది వసతి గృహాల నిర్మాణానికి 20.70 కోట్లు, మరుగుదొడ్ల నిర్మాణానికి 40 లక్షలు కేటాయించింది. కొవ్వును కరిగించే క్యాబేజీతో ఆరోగ్యం పదిలం. క్యాబేజీలో పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నాయి. క్యాబేజీ నీటిలో ఇండోల్ 3 కార్బోనేట్ అని పిలువబడే యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వలన కాలేయం ఆరోగ్యం మెరుగవుతుంది. బరువు తగ్గడానికి, కంటి సమస్యలను తగ్గించడానికి క్యాబేజీ బాగా ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇన్ఫెక్షన్స్ రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. చర్మం మృదువుగా, కాంతివంతంగా అయ్యేలా చేస్తుంది. చర్మం పొడిపారకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఎముకలకు అవసరమైన శక్తిని అందిస్తాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. క్యాబేజీ ఉడకపెట్టిన నీటిని తాగితే జీర్ణాశయంలో, పేగుల్లో పుండ్లు తగ్గుతాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి సీఎం చంద్రబాబు అభినందన. ముఖ్యమంత్రి చంద్రబాబును భారత యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి గురువారం కలిశారు. రాష్ట్ర సచివాలయంలో తనను కలిసిన నితీష్ను సీఎం అభినందిస్తూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ప్రకటించిన 25 లక్షల చెక్కును అందించారు. ఆఫ్లైన్లోనే నీట్ యూజీ. వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీని ప్రస్తుతానికి ఆన్లైన్లో నిర్వహించకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాదికి ఆఫ్లైన్లోనే నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. కక్ష్యలో సునీత విలియమ్స్ స్పేస్ వాక్. 7 నెలలుగా రోదసీలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ గురువారం స్పేస్ వాక్ నిర్వహించారు. గత ఏడాది జూన్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వచ్చినప్పటి నుండి ఆమె వెలుపలికి రావడం ఇదే మొదటిసారి. ఆమె అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వ్యోమగామి నిక్ హేగ్తో కలిసి
అంతరిక్ష కేంద్రానికి కొన్ని మరమ్మతులు చేపట్టారు. క్వార్టర్స్లో సింధు. కొత్త ఏడాదిలో భారత స్టార్ షట్లర్ పివి సింధు దూసుకు వెళ్తోంది. ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో ఆమె క్వార్టర్స్లోకి అడుగుపెట్టింది. స్వైటెక్ అదుర్స్. రెండో సీడ్ ఇగా స్వైటెక్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మూడో రౌండ్లో అడుగుపెట్టింది. ఏకపక్షంగా సాగిన రెండో రౌండ్లో ఆమె 6-0, 6-2తో రెబెక్కా స్క్రమ్కోవాపై గెలిచింది. ఖోఖో ప్రపంచ కప్లో భూటాన్పై భారత్ విజయం. ఖోఖో ప్రపంచ కప్లో భారత పురుషుల జట్టు వరుసగా 4వ విజయాన్ని అందుకుంది. గురువారం జరిగిన మ్యాచ్లో భూటాన్ను ఓడించింది. గ్రూప్ ఏలో అగ్రస్థానంతో భారత్ క్వార్టర్స్ చేరింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.